Hi dear students, welcome to Sri Venkateshwara College. Good morning all of you. Hi dear students, welcome to Sri Venkateshwara College of Arts and Science, Amalapuram. I am Parvati Devi, lecturer in Commerce, Sri Venkateshwara College of Arts and Science, Amalapuram, affiliated to Adikavi Nannaya University, Rajamahendravaram. Okay, now we have discussed topic 6th semester 3rd year event management paper. Explain the topic. Indian national traditional activities, traditional కల్చర్స్. మన భారతదేశంలో జాతీయ పండుగల గురించి వివరించండి అన్నారు. ఈ ట్రెడిషనల్ యాక్టివిటీస్ వచ్చేసరికి ఏవైతే ఉంటాయో డిస్కస్ అబౌట్ ఇండియన్ నేషనల్ ఫెస్టివల్స్ అని కూడా అనొచ్చు. డిస్కస్ అబౌట్ ఇండియన్ నేషనల్ ఫెస్టివల్స్. భారతదేశంలో విభిన్న వేష భాషలు బహుళ సంస్కృతులను కలిగి ఉన్న లేదా వేదాంత భూమిగా పరిగణించబడడం జరుగుతుంది. భారతదేశంలో అంటే విభిన్న వేష భాషలు అనేవి బహుళ సంస్కృతులను కలిగి ఉన్న లేదా వేద భూమిగా పరిగణించబడుతుంది. మన దేశంలో ఏడాది పొడవునా వివిధ రకాల ప్రాంతీయ ఆధ్యాత్మిక మత సాంఘిక ఉత్సవాలు మరియు పండుగలు జరుగుతూనే ఉంటాయి. దేశ ప్రజలు ఎవరైతే ఉంటారో ఈ పండుగలన్నింటినీ చాలా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే దేశ ప్రజలు జరుపుకునే పండుగలతో పాటుగా భారత జాతి మొత్తం కొన్ని పండుగలు జరుపుకుంటారు. వీటిని జాతీయ పండుగలు అంటారు. ఇక్కడ ద multinational land of India is considered as a land of colorful celebrations. చాలా అందంగా చాలా కలర్ఫుల్గా సెలబ్రేట్ చేసుకోవడం అనేది జరుగుతుంది. అంటే భారతదేశంలో వేష భాష బహుళ సంస్కృతులు కలిగి ఉన్న వేద భూమిగా పరిగణించబడుతుందని చెప్పచ్చు. అంటే ఒక కలర్ఫుల్ ఫెస్టివల్గా అని కూడా చెప్పచ్చు. The air is filled with the fragrance of joy and celebrations almost all round of the year. The country celebrates various fairs for original spiritual, religious and social festivals. Apart from all above, the country also shares the moments of national celebrations, the time when we whole nations some together and సెలబ్రిటీస్ అంటే ఫెస్టివల్స్ అనేవి చాలా కలర్ఫుల్గా బ్యూటిఫుల్గా మన భారతదేశంలో పండుగలు అనేవి జరుపుకోవడం అనేది జరుగుతుంది. ఈ ఫెస్టివల్స్ అనేవి కన్సిడర్డ్ ది ఆల్మోస్ట్ పీపుల్ ఎవరైతే ఉంటారో ఈ సెలబ్రేషన్స్ అండ్ ఆల్మోస్ట్ అరౌండ్ ది ఇయర్ ద కంట్రీ సెలబ్రేట్ వేరియస్ ఫ్లేవర్స్ ఆఫ్ ఒరిజినల్ స్పిరిచువల్ అండ్ రిలీజియస్ అండ్ సోషల్ festivals. Apart from all above, the country also shares the moments of national celebrations. The time also shares nations some together and celebrate the occasion
occasion nation come to the and at the same time and day at the same time and day such as magical occasions are reckoned as నేషనల్ ఫెస్టివల్స్ అని కూడా చెప్పచ్చు. ఇక్కడ ఈ భారతదేశంలో విభిన్న భాషలు బహుళ సంస్కృతులు కలిగి ఉన్న వేద భూమిగా పరిగణించబడుతుంది. మన దేశంలో ఏడాది పొడవునా కూడా వివిధ రకాల ప్రాంతీయ ఆధ్యాత్మిక మత సాంఘిక ఉత్సవాలు అనేవి మరియు పండుగలు అనేది జరుగుతూనే ఉంటాయి. దేశ ప్రజలు ఎవరైతే ఉంటారో దేశ ప్రజలు ఈ పండుగలన్నింటినీ చాలా ఉల్లాసంగా మరియు ఉత్సాహంగా జరుపుకుంటారు. అయితే దేశ ప్రజలు జరుపుకునే పండుగలతో పాటు దేశ ప్రజలు ఎవరైతే ఉంటారో జరుపుకునే పండుగలతో పాటుగా భారత జాతి మొత్తం కొన్ని పండుగలను జరుపుకుంటారు. వీటిని జాతీయ పండుగలు అంటారు. జాతీయ ప్రాముఖ్యత కలిగిన గొప్ప చారిత్రక సంఘటనలు ఏవైతే ఉంటాయో చారిత్రక సంఘటనల ద్వారా దృష్టి అనేది జాతీయ పండుగలు జరుపుకోబడతాయి. కాకపోతే ఇటువంటి పండుగలు ఏవైతే ఉంటాయో ఇక్కడ నేషనల్ ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో అంటే ఇక్కడ మనం చెప్పుకున్నాం జాతీయ ప్రాముఖ్యత కలిగిన గొప్ప చారిత్రక సంఘటనలు దృష్ట్యా జాతీయ పండుగలు జరుపుకోబడతాయి. ఇక్కడ నేషనల్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ టు commemorate the occurrence the great historical events of national importance. ఇటువంటి పండుగలు భారతదేశంలో దేశభక్తిని పెంపొందిస్తాయి. ఇటువంటి పండుగలు అనేవి అంటే ఫెస్టివల్స్ ఏవైతే ఉంటాయో ఇలాంటి ఫెస్టివల్స్ అనేది భారతదేశంలో అంటే దేశభక్తి అంటే మన ఇండియా మీద యొక్క గౌరవం మర్యాదలు అనేవి పెంపొందిస్తాయి అని చెప్పడం జరుగుతుంది మరియు వాటి ప్రపంచానికి చాటి చెప్తాయి. ఓకే, such festivals include a strong feeling of participation in the mind of the Indians. ఇక్కడ జాతీయ పండుగలు గొప్ప నాయకులు జ్ఞాపకార్థం మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలకు అనుగుణంగా నిర్వహించబడతాయి. ఈ జాతీయ పండుగలు ఏవైతే ఉంటాయో నాయకుల జ్ఞాపకార్థం మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనలను అనుగుణంగా నిర్వహించబడతాయి అని చెప్పచ్చు. ఈ పండుగలు వచ్చినప్పుడల్లా భారతదేశంలో దేశభక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. భారతీయుల భారతదేశాన్ని తల్లిగా భావిస్తారు. అంటే ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఆ దేశాన్ని ఇండియాని ఒక తల్లిగా ఒక మదర్గా భావించడం అంటే తల్లిగా భావించడం అనేది జరుగుతుంది. అందుచే ఇక్కడ నేషనల్ ఫెస్టివల్స్ ఆర్ celebrated to commemorate the great leaders and great historic events of national importance. Whenever these festivals come, they create an atmosphere of participation in the minds of denizens of India. India people are importantly
attached to their country as they call India as their mother. They call it but mata. This is festivals or the time to get together. Remember the griffin down by the those who took part in fight for freedom for India. జాతీయ గొప్ప నాయకులు ఎవరైతే ఉంటాయో జాతీయ పండుగలు గొప్ప నాయకుల జ్ఞాపకార్థం మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనల అనుగుణంగా నిర్వహించబడతాయి. ఈ పండుగలు వచ్చినప్పుడల్లా భారతీయుల్లో దేశభక్తి ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ భారతదేశాన్ని తల్లిగా భావిస్తారు. అందుచే దేశంలో మానసిక అనుసంధానాన్ని కలిగి ఉంటారు. వీరు భారతదేశానికి భరతమాతగా పిలుస్తారు. ఈ పండుగలు భారతదేశం యొక్క స్వాతంత్ర్యం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న వారి త్యాగాలు మరియు కీర్తిని మననం చేసుకునే నిమిత్తం నిర్వహించబడుతుంది. ఈ జాతీయ పండుగల యొక్క గొప్ప జ్ఞాపకం ఏంటంటే నేషనల్ ఫెస్టివల్స్ ఆర్ సెలబ్రేటెడ్ టు కమెమరేట్ గ్రేట్ లీడర్స్ అండ్ హిస్టారికల్ నేషనల్ ఇంపార్టెన్స్ అని కూడా మనం చెప్పుకున్నాం. హౌవెవర్ వెన్ దిస్ ఈస్ festivals came they create to the people was Indian people or autonomically attached to their country as they call India as their mother. They call ఇక్కడ మనం జాతీయ పండుగల యొక్క గొప్పతనాన్ని గురించి మనం చెప్పుకున్నాం. అంటే నాయకులు జ్ఞాపకార్థం మరియు జాతీయ ప్రాముఖ్యత కలిగిన సంఘటనకు అనుగుణంగా నిర్వహించబడతాయి. కాబట్టి ఈ పండుగలు వచ్చినప్పుడల్లా కూడా భారతీయులలో దేశభక్తి అనేది ప్రస్ఫుటంగా కనిపిస్తుంది. ఈ ఇండియన్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు భారతదేశాన్ని ఇండియాని ఒక తల్లిగా మదర్గా భావిస్తారు. అందుచే దేశంలో మానసిక అనుబంధాన్ని కలిగి ఉంటారు. వీళ్ళు ఇండియాలో మానసిక అనుబంధం ఏదైతే ఉంటుందో మానసిక అనుబంధాన్ని కలిగి ఉంటారు. ఏవైతే ఉంటాయో ద ఫెస్టివల్స్ ఆర్ టైమ్ గెట్ ఇక్కడ భారతదేశంలో అనుబంధాన్ని కలిగి ఉంటారు. కాబట్టి వీరు భారతదేశాన్ని భరతమాతగా పిలుస్తారు. ఈ పండుగలు భారతదేశం యొక్క స్వతంత్రత కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న వారు త్యాగాలు మరియు కీర్తిని మనం చేసుకునే నిమిత్తం నిర్వహించబడతాయి. కాబట్టి భారతదేశ జాతీయ పండుగలు అనేవి ఇండియన్ రిపబ్లిక్ డే కూడా జరుపుకుంటాం. నేషనల్ ఫెస్టివల్ ఇన్ ఇండియా రిపబ్లిక్ డే. భారతదేశ జాతీయ పండుగలు అనేవి గణతంత్ర దినోత్సవము అంటే రిపబ్లిక్ డే. ఈ రిపబ్లిక్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆన్ 26 January every year on this is day, that is 26 January 1950. In India, constitutions came in force on this is day. The national song Jana Gana Mana can be heard throughout the country. ప్రతి సంవత్సరం జనవరి 26వ తేదీన మనం గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. జనవరి 26, 1950
సంవత్సరంలో భారత రాజ్యాంగం అమల్లోకి వచ్చింది? జనవరి 26, 1950వ సంవత్సరంలో భారత రాజ్యాంగం అనేది అమల్లోకి వచ్చిందని చెప్పచ్చు. దీనికే ప్రతి సంవత్సరం ఈ పండుగ జరుపుకుంటాము. ఈ రోజున దేశం మొత్తం మీద జాతీయ గీతమైన జనగణమన ధ్వనిస్తుంది. ఓకేనా? రిపబ్లిక్ డే రోజున ఈజ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆన్ 26th January ఎవ్రీ ఇయర్ కూడా ఆన్ దిస్ ఇస్ డే, దట్ ఈజ్ 26th January 1950 ఇండియా ఈజ్ constitutions came in force. On this is day the national song Jana Mana can be heard throughout the country. స్వతంత్ర దినోత్సవం, ఇండిపెండెన్స్ డే అంటే స్వతంత్ర దినోత్సవం అనేది ఇండిపెండెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఆన్ 15th August ఈచ్ ఇయర్. స్వతంత్ర దినోత్సవం అనేది ప్రతి సంవత్సరము ఆగస్ట్ 15వ స్వతంత్ర దినోత్సవం జరుపుకుంటాము. భారతదేశానికి ఆగస్ట్ 15, 1947 అంటే 1947వ సంవత్సరంలో బ్రిటిష్ వాళ్ళు పాలకుల నుండి స్వతంత్రం వచ్చింది. అంటే బ్రిటిష్ వాళ్ళ నుంచి మనకి ఇండియన్స్కి స్వతంత్రం వచ్చిన రోజు ఆగస్ట్ 15, 1947. అంటే ఈ బ్రిటిష్ వారు పాలకుల నుంచి స్వతంత్రం వచ్చింది. విజయానికి సంకోచంగా ప్రతి సంవత్సరం కూడా ఈ పండుగను జరుపుకుంటున్నాము. ఈ రోజున ప్రతి భారతీయుడు మువ్వవెన్నెల జెండా అంటే మువ్వలెన్నెల జెండాల రెపరెపలాడడం చూసి గర్వపడతాము. ఇండిపెండెన్స్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆల్ ఓవర్ అంటే ఆల్ ఓవర్ ద కంట్రీ ఆన్ 15 August ఈచ్ ఇయర్. ఆన్ దిస్ ఇస్ డే, దట్ ఈజ్ 15th August 1947, ఇండియా gained independence from rule and hence other country. This is day is also termed as India Day. Every Indians feel proud of in this is day. Every Indians feel అంటే చాలా స్వతంత్రంగా, చాలా గర్వదగించిన విషయం అని కూడా చెప్పుకోవచ్చు. ఈ ఇండిపెండెన్స్ డే గురించి సెలబ్రేట్ చేసుకోవడం ఏంటి, అలాగే ఆల్ ఓవర్ ది కంట్రీ అని అంటే ఆల్ ఓవర్ కంట్రీ ఆన్ 15th August ఈచ్ ఇయర్. ఆన్ దిస్ ఇస్ డే, దట్ ఈజ్ 15th August 1947, ఇండియా gained independence from British rules and hence in other countries this is day is also termed as India. Every Indians feel proud on this is day అని కూడా చెప్పచ్చు. గాంధీ జయంతి అంటే మహాత్మా గాంధీ జన్మదినమైన అక్టోబర్ 2వ గాంధీ జయంతిగా జరుపుకుంటాం. గాంధీజీ జాతి పిత అని కూడా పిలుస్తారు. మహాత్మా గాంధీని జాతి పిత అని కూడా పిలుస్తారు. దేశానికి బ్రిటిష్ పాలకుల నుండి స్వతంత్రాన్ని తీసుకురావడంలో గాంధీజీ పాత్ర మరువలేనిది. రఘుపతి రాఘవ రాజారాం అను పాట గాంధీజీకి చాలా ఇష్టం. అందుకే ఈ పాట ఈ రోజున దేశమంతటా ధ్వనిస్తుంది. గాంధీ జయంతి occurs annually on 2nd October to celebrate the birthday of Mahatma Gandhi, popularly known as Father of the Nation. The Gandhiji occurs annually 2nd October to celebrate the birthday of Mahatma Gandhi,
popularity known as Father of Nation. The unitizing efforts of Mahatma Gandhi helped India to gain its freedom and independence. Raghupati Raju ఈజ్ ఫేవరెట్ సాంగ్. రఘుపతి రాజారావు అనేది అతనికి ఫేవరెట్ సాంగ్గా మనం చెప్పచ్చు. కెన్ హీ హార్డ్ ఆన్ దిస్ ఈజ్ డే. కెన్ హీ హార్డ్ దిస్ ఈజ్ డే అనేది ఏంటంటే గాంధీజీ యొక్క జాతిపితగా పిలవడమే కాకుండా దేశానికి బ్రిటిష్ పాలకుల నుండి స్వతంత్రాన్ని తీసుకురావడంతో గాంధీజీ పాత్ర అనేది మరువలేనిది అని చెప్పచ్చు. రఘుపతి రాఘవ రాజారాం అనేది ఆయన గాంధీజీకి చాలా ఇష్టమైన పాట, అది చాలా ఇష్టమైన సాంగ్గా కూడా చెప్పచ్చు. ఆ సాంగ్ని నేషనల్ కూడా నేషనల్ సాంగ్గా మనం ప్రొవైడ్ చేయడం అనేది జరిగింది. అందుకే ఈ పాట ఈ రోజున దేశమంతటా కూడా ధ్వనిస్తుంది అని చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏజెంట్స్ ఆర్ లాంచింగ్ ఆఫ్ ఈవెంట్స్ రెడీ అబౌట్ అంటే ఈవెంట్ల నిర్వహణలో ఏజెంట్లతో జరపవలసిన సంప్రదింపులు ఏవైతే ఉంటాయో లిజనింగ్ గురించి వివరించండి అని చెప్తున్నాడు. అంటే ఈవెంట్లు అనేవి ఏంటంటే మనం ఆ ఈవెంట్లను దేశ ఈవెంట్లను విజయవంతంగా నిర్వహించుటకు సంబంధాలను ఏర్పరచుకోవడం అనేది అత్యంత కీలకం. ఈవెంట్ ప్రారంభానికి ముందే వివిధ రకాల ఏజెంట్లలో సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. ఇక్కడ సరళంగా చెప్పాలంటే ఈవెంట్స్ ఏవైతే ఉంటాయో మీకు ఈవెంట్స్ లిజనింగ్ ఈజ్ వన్ ఆఫ్ ది కరిక్యులర్ టాస్క్స్ ఫర్ ఆర్గనైజర్స్ that can make event a success for the organization. This is as to be done before the final launch of an event. నెక్స్ట్ వన్, సరళంగా చెప్పాలంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సమూహాలు సహకారంతో ఉమ్మడిగా కలిసి పనిచేసేందుకు జరిపే కమ్యూనికేషన్ సంప్రదింపులు అంటారు. ఇన్ సింపుల్ టర్మ్స్ లిజనింగ్ మీన్స్ కమ్యూనికేషన్స్. ఇన్ సింపుల్ టర్మ్స్ లిజనింగ్ మీన్స్ కమ్యూనికేషన్స్ between two or more groups aimed at cooperated efforts to work together. It originates from common concerns of all the parties involved. The event manager has liaisons with many parties, government as well as non-government to get the desired result. ఇక్కడ సరళంగా చెప్పాలి అంటే రెండు లేదా అంతకంటే ఎక్కువ సమూహాల సహకారంతో ఉమ్మడిగా కలిసి పనిచేసేందుకు జరిపే కమ్యూనికేషన్ సంప్రదింపులు అంటారు. ఈవెంట్లో పాల్గొనే వివిధ పార్టీలతో అనుసంధానం చెంది ఉంటుంది. ఈ ఈవెంట్ నిర్వాహకులు ఈవెంట్లతో కోరుకున్న ఫలితాలను సంప్రదించేందుకు వివిధ ప్రభుత్వాలు మరియు ప్రభుత్వేతర శక్తులతో కూడా సంప్రదింపులు అనేవి జరిపి సంబంధాలను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. ఒక ఈవెంట్ను ప్రారంభించడానికి ముందే ఒక ఈవెంట్ను ప్రారంభించాలి అంటే ముందే విక్రేతలు, సరఫరాదారులు మరియు సంభావ్య వినియోగదారులు వంటి
ప్రభుత్వ మరియు ప్రభుత్వేతర పార్టీలతో సంబంధాలను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. Listening with both government and non-government parties such as vendors, suppliers and potential customers is must before the launch of an event. The agent of the following parties are listed. ఇక్కడ ఈవెంట్ను ప్రారంభించడానికి ముందే విక్రేతలు, సరఫరాదారులు మరియు సంభావ్య వినియోగదారులు వంటి ప్రభుత్వేతర పార్టీలతో సంబంధాలను ఏర్పరచుకోవాల్సి ఉంటుంది. అంటే ఫస్ట్ వన్ సెలబ్రిటీస్ వచ్చేసరికి ఇక్కడ ఈ సెలబ్రిటీస్ అంటే ఈ సెలబ్రిటీస్ సాధారణంగా బిజీ షెడ్యూల్ కలిగి ఉంటారు. ఈ సెలబ్రిటీస్ ఎవరైతే ఉంటారో, సినీతారులు ఎవరైతే ఉంటారో సాధారణంగా బిజీ షెడ్యూల్ అనేది కలిగి ఉంటారు. అందువల్ల ఈవెంట్ తేదీలు మరియు సమయం గురించి సెలబ్రిటీల యొక్క ఏజెంట్లు, సెక్రటరీలతో సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. సెలబ్రిటీలను ప్రత్యక్షంగా కలుసుకోవడం అనేది చాలా క్లిష్టమైన ప్రక్రియ. మూడవ పార్టీల సహకారంతో మాత్రమే వారితో ప్రతి సంప్రదింపులు జరుపుతాం. ఇక్కడ సెలబ్రిటీస్ జనరలీ హ్యావ్ ఏ బిజీ షెడ్యూల్. The dates and timing for the events or negotiate with the agents, secretaries of celebrities. Approaching the celebrities may be difficult task and may require the forever from the third person. ఇక్కడ అలంకరణదారులు అనేవాళ్ళు ఎవరంటే మేకప్ మ్యాన్స్ కావచ్చు, డెకోరర్స్. అంటే ఇక్కడ అలంకరణదారులు అనేవాళ్ళు ఈవెంట్ల నిర్వహణలో ప్రధానమైనదని చెప్పచ్చు. ఈ అలంకరణ వేదిక మరియు సంబంధించిన ప్రదేశాల అలంకరణ ప్రేక్షకులను ఈవెంట్ వైపు ఆకర్షిస్తాయి. అందువల్ల అలంకరణదారులతో ఈవెంట్ నిర్వాహకులు కలిగిన ఒప్పందాలు ఏవైతే ఉంటాయో ఒప్పందాలను ఒప్పందాలు అనేవి చేసుకోవచ్చు. అంటే ద రైట్స్ అండ్ డేట్స్ ఫర్ ఈవెంట్ అరేంజ్మెంట్స్ ఆర్ ఆల్సో నెగోషియేటెడ్ విత్ డైరెక్టర్స్ and their agents. Next one, venue holders అంటే వేదిక నిర్వాహకులు అని అర్థం. అంటే ఈవెంట్ ప్రణాళికను విజయవంతంగా అమలు చేయడానికి అతి ముఖ్యమైన విషయాలలో వేదిక ఒకటి. దీనికి ఈవెంట్ నిర్వాహకులు వేదిక నిర్వాహకులతో సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. అంటే వెన్యూ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్స్ ఫర్ ది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్స్ ఆఫ్ ఈవెంట్ ప్లాన్స్. ద నెగోషియేషన్స్ ఆర్ డౌన్ విత్ ది వెన్యూ హోల్డర్స్. అంటే ఈ వేదిక నిర్వాహకులు అంటే మేనేజర్స్ ఎవరైతే ఉంటారో ఒక ప్రణాళిక అనేది రచించుకోవడం. అంటే ప్రణాళిక అనేది ప్లానింగ్. ఒక పనిని చేసే ముందు ఆలోచించే విధానం ఏదైతే ఉంటుందో దానిని ప్లానింగ్ అంటాం. అంటే అది విజయవంతంగా సక్సెస్ అవ్వాలి అంటే ప్రణాళిక అనేది రూపొందించుకోవాల్సి ఉంటుంది. అంటే ప్లానింగ్, ఒక పని చేసే ముందు ఆలోచన విధానం అనేది పర్ఫెక్ట్గా ఉండాలి. అప్పుడు విజయవంతం చేయడానికి అది ముఖ్యమైన విషయాలలో వేదిక ఒకటి. ఈవెంట్ నిర్వాహకులు వేదిక నిర్వాహకులతో సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. వెన్యూ ఈజ్ వన్ ఆఫ్ ది మోస్ట్ ఇంపార్టెంట్ కన్సిడరేషన్ అని చెప్పాను.
ఫర్ ది సక్సెస్ఫుల్ ఇంప్లిమెంటేషన్, దాని ఇంప్లిమెంటేషన్ విధం కూడా సక్సెస్ చేయడానికి ఆఫ్ వెన్యూ ప్లాన్ ద నెగోషియేషన్స్ అండ్ డౌన్ విత్ వెన్యూ హోల్డర్స్. నెక్స్ట్ వన్, ఆహార పదార్థాలు సరఫరాదారులు. ఇక్కడ కేటగిరీస్ అంటే క్యాటరింగ్ అని కూడా చెప్పాను. కేటగిరీస్ అంటే అవైలబిలిటీ ఆఫ్ క్యాటరింగ్ అనేది ఏంటంటే ఈవెంట్ సమయానికి అనుగుణంగా క్యాటరింగ్ సిబ్బంది అనేది మరియు ఆహార పదార్థాలు సరఫరాదారులతో ఈ సంప్రదింపులు జరపవలసి ఉంటుంది. అంటే అవైలబిలిటీ ఆఫ్ క్యాటరింగ్ స్టాఫ్ అండ్ ప్లాన్ established as to finalized with the categories the price of the food items. అంటే ఫుడ్ని బట్టి వాళ్ళు ప్రైస్ అనేది డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. ఇట్ ఈజ్ అనదర్ కన్సిడరేషన్ ఏంటంటే ఈ సంప్రదింపులు అనేవి నిర్వాహకులతో సంప్రదింపులు అంటే అనదర్ కన్సిడరేషన్ సంప్రదింపులు అనేవి జరపవలసి ఉంటుందని కూడా చెప్పచ్చు. నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఆహార పదార్థాలు చెప్పేసుకున్నాం. సేవల సరఫరాదారుడు ఈ సేవల సరఫరాదారులు ఎవరంటే సప్లయర్స్ అని చెప్పచ్చు. వివిధ రకాల వస్తు సేవల సరసమైన ధరల వద్ద నుంచి నాణ్యతతో లభించే విధంగా వివిధ రకాల వస్తు సేవల సరఫరాదారులతో సంప్రదింపులు అనేవి జరపవలసి ఉంటుంది. సప్లయర్స్ అనేవాళ్ళు ఎవరంటే ఇక్కడ ద సప్లయర్స్ ఆఫ్ ది వేరియస్ సర్వీసెస్ అండ్ ప్రొడక్ట్స్ హ్యావ్ టు బీ అనలైజ్డ్ టు మేక్ the product available at reasonable cost and quality. అంటే వాళ్ళు రీజనబుల్ కాస్ట్కే ప్రోడక్ట్ అనేది అందచేయడం అనేది జరుగుతుంది. అంటే ఆ రీజనబుల్ కాస్ట్కే ఆ క్వాలిటీ ఆర్ క్వాంటిటీని కూడా వాళ్ళు మెయింటెనెన్స్ అనేది చేయడం జరుగుతుంది. అలాంటి ప్రోడక్ట్ని సప్లైదారులు అనేవాళ్ళు సప్లై అనేది సేవ అంటే సర్వీస్ చేయడం అనేది సప్లైదారులు అనేది సర్వీస్ చేయడం అనేది జరుగుతుంది. నెక్స్ట్ వన్ వచ్చేసరికి అదర్ పార్టీస్ అంటే ఏంటంటే వివిధ రకాల ఈవెంట్స్ సమస్యలు ఏవైతే ఉంటాయో పరిష్కరించుటకు క్లయింట్ లేదా ఈవెంట్ నిర్వాహకులు అంతిమ నిర్ణయకర్తలుగా వ్యవహరిస్తారు. ఈ క్యాటరింగ్ కాంట్రాక్ట్ సరఫరాదారులు అమ్మకందారులను ముందుగా పైలట్ సర్వే కోసం వేదికను ఆహ్వానించాలి. కార్పొరేట్ ఈవెంట్ విజయాన్ని ఈవెంట్ బృందం కాంట్రాక్ట్లను మరియు ఇతర వాటాదారులు సామర్థ్యాలను ప్రభావితం చేస్తాయి. ఇక్కడ అదర్ పార్టిసిపెంట్స్ ద సైలెంట్ ఈవెంట్ ఆర్గనైజేషన్స్ or the final decision maker for various event issues. Contractors such as catering, suppliers, vendors, are invited in the venue for advance plot survey. The success of the corporate events is also influenced by capabilities of events team, contractors and other stakeholders. The skills of contractors, crowd management, team safety officers, lighting technicians, catering staff are important in team of concept development. అదర్ పార్టిసిపెంట్స్ వచ్చేసరికి ఈవెంట్ యొక్క భారత జాతీయ పండుగల గురించి అలాగే
ఈవెంట్లతో ఈవెంట్లతో జతపరచవలసిన సంప్రదింపుల గురించి కూడా మనం చెప్పుకున్నాం. మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్. ఓకే.